ఓం గణేశాయ నమః. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో విజయనగరంలో రామనారాయణ అనే ఈ సౌధాన్ని చూద్దామా? 15 ఎకరాల సువిశాల ప్రాంతాల్లో రామనారాయణం నిర్మితమైంది. రామనారాయణ రామ అంటేనే మనకి ఎంతో పుణ్యం. అటువంటిది ఈ రామ చరిత్ర అంతా కూడాను కన్నులకు కట్టినట్టుగా ఇక్కడ చెక్కించబడింది, చిత్రీకరించబడింది, చూపించబడింది. ఇది ఏంటి ఇన్ని రకాలుగా చెప్తున్నాను అనుకుంటారా? అక్కడికి వెళ్ళి చూస్తేనే నేను చెప్పింది ఏంటో అర్థమవుతుంది. రాముడు బాణాన్ని సంధించినప్పుడు ఎలా ఉంటుంది? ఒక్కసారి కళ్ళు మూసుకొని బాణాన్ని సంధించడం, వింటి నారికి బాణాన్ని పెట్టి బాణాన్ని సంధించినప్పుడు ఎలా ఉంటుందో అందరూ ఊహించుకోండి. జై శ్రీరామ్. బాణాన్ని లాగి పట్టుకున్నప్పుడు దాన్ని సంధించడం అంటారు. బాణాన్ని పెట్టి వింటినారిని పట్టుకున్నప్పుడు వింటినారి వి షేపులో వస్తుంది. బాణం మనకి యూ షేప్ లాగా ఉంటుంది, మధ్యలో బాణం ఉంటుంది. దీన్ని ఎంత చక్కగా వాళ్ళు నిర్మించారంటే ఆ వి షేపు అంటే నారిని వాళ్ళు వెళ్ళే మార్గము తిరిగి వచ్చే మార్గంగా పెట్టారు. వెళ్ళడానికి మెట్లు, తిరిగి రావడానికి మెట్లుని వింటినారి షేపులో ఉంది. ఆహా, ఈ మధ్యలో నడుస్తూ ఉంటే ఎన్నో చిత్రాలు, లక్ష్మీదేవి శంకు చక్రాలు ఒకటి కాదు, అవి చూసుకుంటూ పరవశిస్తూ అడుగులేసుకుంటూ మనం నడుస్తున్నది కూడా తెలియదు. బాణం యొక్క మొనలు ఇటు మొన అటు మొన ఉంటాయి. ఒకవైపు విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలతో ఉన్న గుడి, చివరి వైపు సీతారాములు ఆంజనేయ స్వామి ఉన్న గుడి ఉంటుంది. మన మధ్యలో వింటంతా ఎలా ఉంది? దశరథుడు యజ్ఞం చేయడం మొదలు చివరకు వచ్చేటప్పటికల్లా సీతారామ పట్టాభిషేకం వరకు ఉంటుంది. మరి బాణం ఎవరు? ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం మీద లేజర్ షో ఉంటుంది. అంటే స్వామి చరిత్ర అంతాను హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకము, పంచముఖ ఆంజనేయ స్వామి అంటే ఏంటి, పంచముఖాలు ఎందుకు ధరించాడు, ఈ కథంతా కూడా మనకి ఆ విగ్రహం మీదే షోలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది సాయంత్రం 6:30కి, 7:30కి, 8:30కి జరుగుతుంది. ఇటువంటి అద్భుతమైన చిత్రరాజాన్ని, ఇటువంటి సౌధాన్ని, ఇటువంటి రామాలయాన్ని, రామనారాయణ పురాన్ని నాకు చూపించిన నా మనవరాలు అంజలికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను రామాయణం ప్రతిరోజు చెప్తూ ఉంటాను. మధ్యలో ఏదైనా అనారోగ్యంగా ఉంటే చెప్పడం లేదనుకోండి. ఇటువంటి రామాయణాన్ని చెబుతున్న సమయంలోనే ఈ రామనారాయణం చూడడంతో నా జన్మ ధన్యమైంది. అందరూ కూడా చూసి తరించవలసిన ఈ రామచరిత్రని తప్పకుండా వీడియో ఆశాంతము చూడండి. జై శ్రీరామ్. శ్రీ రఘునందన సీతారమణ శ్రితజన పోషక రామా కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపురామా ఏ తీరుగనను దయచూసెదవో వినవంశోత్తమ రామా. పాట సాక్షాత్తు సదాశివుని నోట వెలువడిన బీజాక్షరాల అమృతంపు ఊట రామతత్వాన్ని శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారీ వరణౌ రఘువర విమలయసా జోదాయక ఫలచారీ బుద్ధిహీన తను జానికై सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु
कलेश विकार। विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा। वज्र औध्वजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए। रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत ही सम भाई। जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत। जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत। सहस्रवदन तुम्हरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै। सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहीशा। जहाते कवि कोविद कहि सकै कहाते। तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा। मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु लील्योता ही मधुर फल जानु। श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत। श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत। प्रभु मुद्रिका मेलि मुख माही जलधि लांघि गए अचरज नाही। अंजनी पुत्र श्री जय हनुमंत अति बलवंत श्री जय हनुमंत। अंजनी पुत्र श्री जय हनुमंत अति बलवंत श्री जय हनुमंत। दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते। राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे। सब सुख लहै तुम्हारी शरण तुम रक्षक काहू को
भावै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै तुम्हारा है पर सिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कोई पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा जयनाथ हृदय महडेरा रामचंद्र के जय पवन सुत हनुमान के जय सियावर तनय నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకము ధరించేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాత దాసుండనై రామ భక్తుండనై నిన్నునే కొల్చెదన్ నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్వయా దేవని నించనేరెంతవాడన్ దయాశాలి వై చూచియుందాతవై బ్రూచికరం నిలిచియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి బాలించి చాలించి సర్వేసు పూజించి యప్పారుషం పంటు గావించి ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన స్వేద వింటూ ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని
ఆశ్చర్యపోతాడు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు. అన్ని విధాలుగా మనలను ఆదుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి మనసా స్మరామి. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, నన్ను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కూతుర జనని జనకమ్మ, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. శ్రీ రఘునందన సీతారమణ శ్రితజన పోషక రామా.